షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చెప్పు భారతి. ఏం చెప్పమంటారు స్వామి? ఎప్పటికప్పుడు మంచి జరుగుతుందని ఆశపడుతుంటే చెడే ఎదురవుతోంది. అసలు 2 రోజుల నుంచి అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మానసి ఫ్రెండ్ ఒక అమ్మాయి అమెరికా నుంచి వచ్చింది. ఏమైందో తెలీదు. ఆమె చనిపోతే మృదులే కారణం అంటున్నారు. ఇప్పుడు మృదుల ఎక్కడుందో తెలీదు. మృదుల మీద కోపంతో మధు ఎక్కడికెళ్లాడో తెలీదు. అంతా అస్తవ్యస్తంగా ఉంది స్వామి. ముందు ముందు ఇంకేం జరుగుతుందోనని భయంగా ఉంది. అంతా మీరు చెప్పినట్టే చేస్తున్నావు. గిరిజా కళ్యాణం కూడా జరిపించావు. అయినా ఎందుకు స్వామి ఈ కష్టాలు? మీకు నచ్చినవి చేసి నన్ను నిందిస్తే ఎలా? ఇంట్లో పసిపాదం అడుగుపెట్టినప్పుడే కష్టాలన్నీ దూరమవుతాయి. సమస్యలు రాకుండా అడ్డుకునే వారసుడు రావాలి భారతి. ఎప్పటికప్పుడు నా మాటల్ని నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు, శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. లేదు స్వామి, ఎప్పటికప్పుడు శాంతి ముహూర్తం పెడుతూనే ఉన్నాం. కానీ ప్రతిసారి ఏదో ఒక ఆటంకం. ఇప్పుడు ఈసారి ఇదడ్డొచ్చింది. ముహూర్తాలన్నీ పెట్టాం, కానీ ఇద్దరు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి అయిపోయింది చూడండి. ఆలస్యం అయ్యే కొద్దీ ఇలాంటి అవాంతరాలు పెరుగుతూనే ఉంటాయి భారతి. కానీ ఎన్నడ్డులొచ్చినా కొన్ని జరగాల్సినవి జరిగి తీరాలి. మీ పెళ్ళయ్యాక మీ ఇంటి ఆడబిడ్డ దూరమైంది. 20 ఏళ్లు పుట్టింటి గడప తొక్కలేదు. మీ 2 కుటుంబాల్ని కలపడానికి మృదులని మీ ఇంట్లో అడుగుపెట్టేలా చేశాడా దేవుడు. అలాగే ఇప్పుడు మళ్లీ కుటుంబాలు, మనుషుల మధ్య బంధాలు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే మృదుల కడుపు పండాల్సిందే, ఇంట్లో వారసుడి అడుగు పడాల్సిందే. అంతకు మించి వేరే దారి లేదు. కానీ అన్నయ్య వదిన ఎక్కడున్నారో తెలియాలి కదా స్వామి. అసలు ఇద్దరిని చూస్తే ముచ్చటేసేది. అంత ప్రేమగా ఉండేవారు. ఎంత కష్టంలోనైనా సరే ఒకరికొకరు తోడుగా ఉండేవారు. అసలు ఈ లోకంలో ఎవ్వరూ వాళ్లని విడదీయలేరనుకున్నాం. కానీ ఇప్పటి పరిస్థితి చూస్తుంటే ఇద్దరు ఎక్కడ దూరం అయిపోతారోనని భయంగా ఉంది. వాళ్ళకేం కాదు కదా స్వామి, క్షేమంగా తిరిగొస్తారు కదా, సంతోషంగా ఉంటారు కదా. క్షేమంగా వస్తారు భారతి. కానీ వచ్చిన వెంటనే మృదుల శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లాల్సి ఉంటుంది. ఎలా స్వామి? ఇప్పుడు ఈ శిక్ష నుంచి ఎలా కాపాడాలి? మన చేతుల్లో ఏమీ లేదు భారతి. ఒక్కోసారి చెయ్యని తప్పులకి కూడా శిక్ష అనుభవించాల్సొస్తుంది. కానీ చివరికి భగవంతుడు మేలే చేస్తాడు. ఏది ఏమైనా నేను చెప్పింది మీరు చేసినప్పుడే మీకీ సమస్యల నుంచి విముక్తి. మీరెన్ని ప్రశ్నలు వేసినా ఇక ముందు నా సమాధానం ఇదే.